నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో జనరల్గా చాలామంది కూడా రకరకాల కూరగాయలతో ఉల్లికారం కాంబినేషన్లో స్పైసీగా డిష్లు తయారు చేసుకుంటుంటారు కదా. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా ఉల్లికారం గుడ్డు వేపుడు చేస్తున్నాను. అవునండి, గుడ్డుతోనే చేస్తున్నాను. సూపర్గా ఉంటుంది. ఇది చపాతీకి కానీ లేకపోతే జొన్న రొట్టెకి కానీ రైస్తో తీసుకున్న చాలా బాగుంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాయి, రైట్. సో ముందుగా ఏంటంటే మనం ఉల్లికారం రెడీ చేసుకోవాలి. సో ఒక మిక్సీ జార్లో ఫస్ట్ మనకు ఆ స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ముందు ఒకసారి ఇవి తిప్పేసుకున్నాం. ఓకే, ఉల్లిపాయలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుని కొద్దిగా వేస్తాం మనం, ఎందుకంటే పెద్ద ముక్కలు ఉంటాయి కాబట్టి అన్నీ ఒకేసారి జార్లో వేసుకోలేము. మెత్తగా మనం పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఉల్లికారం అనేది మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఇది ఇంకొంచెం మనకు టేస్టీగా రావాలి అనుకుంటే దీంట్లోనే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసి కూడా పట్టేసుకోవచ్చు. అది మీ టేస్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం. సో ఇక్కడ మనకు ఉల్లి పేస్ట్ కొంచెం వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది, జనరల్గా మనం రెగ్యులర్గా తీసుకునే కర్రీ కంటే కూడా. ఓకే, సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర, సో ఇక్కడ జీలకర్ర ఒక్కటే వాడుతున్నాం మనం. సో జీలకర్ర కొంచెం మనకు వేగిన తర్వాత దీంట్లోనే కరివేపాకు, ఓకే, అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారం, సో ఇక్కడ ఇది కొంచెం మనకు పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని మనం మగ్గించుకోవాలి. సో ఇది మగ్గేటప్పుడే దీంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం కలర్ కోసం కొద్దిగా కారపొడి వేస్తున్నాను. ఇంకొంచెం రెడ్గా రావాలి అనుకుంటే మీరు కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు, సో ఇదంతా కూడా కొంచెం మనకు బాగా మగ్గాలన్నమాట. అంటే ఆ ఉల్లిపాయల్లో ఉండే ఆ పచ్చివాసన పోతే మనకు ఒక కమ్మటి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఈ డిష్కి. స్పైసీ అనేది మీ ఇంట్లో వాళ్ళు తినే దానికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఇది నేను చేసేది కొంచెం స్పైసీగానే ఉంటుంది. ఎండుమిరపకాయలు వేసుకున్నాం, కారపొడి వేసాం, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. స్పైసీ తిక్కుంటే కొంచెం పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేసేయచ్చు. కారపొడి బదులుగా కొంచెం ఇందాక చెప్పాను కదా కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఎండుమిరపకాయలు కూడా మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసేసుకోండి. ఓకే, సో దీంట్లోనే ఇది వేగుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం.
మనకు టోటల్గా ఈ డిష్కి సరిపడా ఉప్పు ఇక్కడే యాడ్ చేసేస్తున్నాం. చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ దీంట్లో వాడే పదార్థాలన్నీ కూడా మన ఇంట్లో రెగ్యులర్గా మనం వాడే వాటిలోంచే నేను తీసుకున్నాను. కొత్తగా మనం అడిషనల్గా బయట నుంచి వెళ్ళి ఒక డిఫరెంట్ ఇంగ్రీడియంట్ అంటూ ఏమీ లేదు దీంట్లో తీసుకురావాల్సింది. ఓకే, సో గుడ్డు అనేది మనకు తొందరగానే వేగిపోతుంది కాబట్టి ముందుగా వేయకుండా దీంట్లో వేసిన ఈ పేస్ట్లో ఆ ఫ్లేవర్, ఆ పచ్చి వాసన అనేది పోయేంత వరకు జాగ్రత్తగా మిక్స్ చేస్తూ మనం కలుపుతూ ఉండాలి, వేయించుకోవాలి. సో స్మెల్లో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది ఇది బాగా వేగిన విషయం. బాగుంటుంది ఇది రోటీ కాంబినేషన్లో తీసుకున్నా లేకపోతే రైస్తో తీసుకున్నా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసేసుకొని ఇది వేసుకొని తింటే మటుకు సూపర్ కాంబినేషన్. ఇంకేం అక్కర్లేదు, అంచుకు పెట్టుకోవడానికి కూడా ఇదే సూపర్గా ఉంటుంది. మధ్యలో మనకు ఆ స్క్రాంబుల్ అయిన కొంచెం ఎగ్ కూడా తగులుతూ ఉంటుంది కదా. ఆల్మోస్ట్ మనకు అయిపోవచ్చింది. మెల్లగా దీంట్లో ఉన్న ఆయిల్ అనేది కూడా రిలీజ్ అయ్యి కొంచెం మనకు బయటకు వస్తుంది కదా. సో ఇది కొంచెం ఇలా ఒక సైడ్కి చేసేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ. సో ఒక బౌల్లో సో ఎగ్స్, సో ఎప్పుడైనా మనం డిష్లో వేసేటప్పుడు సైడ్లో ఇలా పగలు కొట్టుకొని బౌల్లో కానీ దేంట్లో అయినా అప్పుడు ఆ డిష్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక్కోసారి ఆ చిన్న చిన్న ముక్కలు కూడా పడిపోతాయి కదా, సో వేడిలో తీసేయలేము. సో దీనిపైన కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కొంచెం అది వేగిన తర్వాత అప్పుడు కారంతో పాటు కలిపేసి మనం రెండింటిని మిక్స్ చేసేసుకోవాలి. సో పచ్చివాసన లేకుండా ఇలా సపరేట్గా కొంచెం అలా పక్కన తీసుకొని మనం వేయించుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం రెండింటిని కలిపేసేద్దాం. సో ఇక్కడ కొంచెం నేను మంట తగ్గించేసుకుంటున్నాను. స్మెల్ సూపర్గా వస్తుంది. ఎగ్ కర్రీ చాలామందికి కూడా నచ్చుతుంది కదా. దాంతోపాటు మనం ఇక్కడ ఉల్లిపాయ కారం వేసుకున్నాం. దీంట్లో కొంచెం గరం మసాలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఉల్లిఘాటును ఏది కూడా డామినేట్ చేయకుండా ఉండాలి. అలాగే దీంట్లో ఇంకా అడిషనల్ టేస్ట్ని తీసుకొచ్చేది మనకు కొత్తిమీర. ఒక్కసారి ఇవన్నీ బాగా కలిపేసేసి సిమ్లో పెట్టేసుకొని ఓకే ఒక 2 నిమిషాల పాటు మనం దీన్ని చిన్న మంట మీద మగ్గిచ్చేసుకుంటే అంటే ఆ గుడ్డు కూడా ఆ ఉల్లికారం ఘాటు అంతా కూడా బాగా తగిలితే బాగుంటుంది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేస్తున్నాను. ఆహా, చాలా సూపర్గా వస్తుంది స్మెల్. ఉల్లి కారం కోడిగుడ్డు వేపుడు రెడీ అయిపోయింది. దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం.
ఇలా చేసుకునే గుడ్డు వేపుడులోనే మనం కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే ఇలా ఉల్లికారం కాంబినేషన్లో చేసుకోవచ్చు. పైన కొద్దిగా కొత్తిమీర. రైట్, స్పైసీగా ఉండే ఉల్లికారం గుడ్డు వేపుడు రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. ఉల్లికారం గుడ్డు వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుడ్లు 3, తరిగిన ఉల్లిపాయలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 6, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఉల్లికారం గుడ్డు వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, కరివేపాకు, మెత్తగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం మిశ్రమం, పసుపు, కారం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కొద్దిసేపు బాగా మగ్గించుకొని అదే ప్యాన్లో సైడ్కి తీసుకోవాలి. తర్వాత అందులో నూనె వేసి గుడ్డు మిశ్రమాన్ని, ఉప్పు వేసి వేయించుకొని ఉల్లికారం మిశ్రమాన్ని గుడ్డుతో కలుపుకొని గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఉల్లికారం గుడ్డు వేపుడు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో చాలా బాగుంటుంది రైస్తో కానీ లేదా రోటీతో కానీ. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు యాపిల్ అలాగే క్యారెట్ కాంబినేషన్లో ఆవులు తయారు చేస్తున్నాను. అంటే చిన్న గుడ్లగుబ్బ బేబీ అనమాట. సో దీని కొరకు ఏంటంటే మనకు రెడ్ కలర్లో ఉండే యాపిల్ ఉంటే బాగుంటుంది. ఎంత పెద్ద సైజు ఉంటే అంత బాగుంటుంది మనకు. ఇది వచ్చేసి మెయిన్గా మనకు బాడీలా వచ్చేస్తుంది. దీంట్లోంచి ఒక 2 స్లైస్లు. ఓకే, అలాగే దీంట్లోంచి ఒక 2 స్లైసెస్. నెక్స్ట్ ఐస్ కొరకు ఒక రౌండ్ సర్కిల్స్ తీసుకుంటున్నాం. సో వీటిలో ఇలా మధ్యలోంచి తీసేసి ఇది ఇక్కడ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఈ 2 వచ్చేసి ఇలా సైడ్లో వింగ్స్లా పెట్టేస్తున్నాం. తర్వాత ఇక్కడ ఐస్ లాగా ఆలివ్స్, మనకు ఆలివ్స్ అందుబాటులో లేకపోతే పర్పుల్ కలర్ బ్లాక్ బ్రింజాల్ ఉంటుంది కదా, మనం రెగ్యులర్గా ఇంట్లో చేస్తున్నది, దాన్ని కూడా తీసుకొని
చిన్నగా రౌండ్ స్లైస్ కట్ చేసి మనం అక్కడ పెట్టేయచ్చు. లేకపోతే పొడి వంకాయ కూడా తీసుకొని దాని ఎండ్ ఏదైతే ఉంటుందో ముచ్చుక సైడ్లో కాకుండా ఆపోజిట్ సైడ్లో దాన్ని ఒక రౌండ్ స్లైస్లా కట్ చేసి కూడా అక్కడ మనం పెట్టేసుకోవచ్చు. లేదా నల్ల ద్రాక్ష కూడా మనకు కరెక్ట్గా సరిపోతుంది. సో క్యారెట్లోంచి ఒక చిన్న రౌండ్, ఓకే, 2 పీసెస్. దీంట్లోంచి ట్రయాంగిల్ షేప్లో బేక్ చేసుకుంటున్నాం. ఐస్ మధ్యలో మనకు బీక్ అనేది వచ్చేస్తుంది. ఇటువైపు అండ్ ఇది ఇటువైపు వచ్చేస్తుంది. లెగ్స్ కూడా పెడుతున్నాను. జిగ్జాగ్, దీన్ని మనం రెండుగా కట్ చేసేసుకుంటే మధ్యలోకి ఇలా కట్ చేస్తే మనకు రెండు ఇలా వచ్చేస్తాయి. ఓకే, సో ఇలా యాపిల్తో హ్యాపీగా బేబీ ఆల్ మనం రెడీ చేసుకోవచ్చు. పిల్లలకు తినడానికి ఇచ్చేటప్పుడు కూడా ఇలా యాపిల్ తినేదే, డైరెక్ట్గా మనం క్యారెట్ కూడా పచ్చి తినేసేదే. క్యారెట్ ప్లేస్లో మనం బీట్రూట్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కీరా కూడా యూజ్ చేసి కూడా మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు. అంటే ఏదైతే మనం తినడానికి ఇస్తున్నామో సలాడ్స్లో జనరల్గా యూజ్ చేసే వెజిటబుల్ అన్నిటితో కూడా మనం ఇలాంటి డిజైన్స్ మనం తయారు చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో కిచెన్లో మనకు జనరల్గా ఏంటంటే వంట అయిపోయిన తర్వాత ఆ గట్టంతా కూడా స్టవ్తో పాటు మొత్తం అంత జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. సో అలా అయిన సందర్భంలో ఒక సింపుల్గా మనం ఇంట్లో ఉండే వాటితోనే మనం హ్యాపీగా, అంటే బయట నుంచి తెచ్చుకొని ఆ స్ప్రేలు కొట్టేసి తుడిచే కన్నా ఇంట్లో ఉండే వాటితోనే మనం హ్యాపీగా ఈ జిడ్డుని బాగా పోగొట్టచ్చు అనమాట. చేయాల్సింది ఏంటంటే వేడి నీళ్ళు అంటే కొంచెం బాగా మరగబెట్టేస్తే బాగుంటుంది. కొంచెం మీడియం హీట్లోకి మళ్ళీ కొంచెం వచ్చిన తర్వాత దాంట్లో కొద్దిగా వెనిగర్ ప్లస్ వంట సోడా, ఇంట్లో అందరికీ కూడా ఉంటుంది కదా, అంటే స్నాక్స్ అవి తయారు చేసుకునేటప్పుడు లేదా బేకరీ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవడానికి. సో వంట సోడా, వెనిగర్ రెండు వేసి బాగా కలిపేసి దాంట్లో ఒక క్లాత్ కానీ లేకపోతే స్పాంజ్ కానీ ముంచేసి ఆ గట్టు అంతా తుడిచేసిన, మీరు ఆ స్టవ్ మొత్తం తుడిచేసిన జిడ్డు వదలడమే కాకుండా దానికి పట్టుకొని ఉన్న సూక్ష్మ క్రిములు ఏవైతే ఉంటాయో, అంటే మనం ప్రాపర్గా క్లీన్ చేయనప్పుడు అవన్నీ కూడా ఈజీగా దీనివల్ల చనిపోతాయి. మీ గట్టు కూడా శుభ్రంగా అవుతుంది జస్ట్ వంట సోడా అలాగే వెనిగర్ వాడడం వల్ల. సో ఇది యాపిల్తోనే కాదు, కివీతో చేసుకోవచ్చు, అలాగే మనకు గ్రీన్ యాపిల్ వస్తుంది దాంతో చేసుకోవచ్చు, ఆరెంజ్ వస్తుంది కదా మనకు మార్కెట్లో, ఆరెంజ్తో చేసుకోవచ్చు, తర్వాత స్వీట్ లైమ్తో చేసుకోవచ్చు. పెద్ద సైజులో చేయాలనుకున్నప్పుడు మనకు మస్క్ మెలన్ హైబ్రిడ్ దొరుకుతుంది కదా, దాంతో కూడా తయారు చేసుకున్నా మీకు చాలా బాగా వస్తుంది. సో డిఫరెంట్గా మనకు పార్టీ సెటప్లో కావాలనుకున్నప్పుడు, లేకపోతే ఏదైతే మనం ప్లేట్ తీసుకుంటున్నామో లేకుంటే పెద్ద ప్లాటర్ తీసుకుంటున్నామో దానికి సైజుకి తగ్గట్టుగా మీరు వెజిటేబుల్ లేదా ఫ్రూట్ని చూస్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడిగా ఉల్లి కారం గుడ్డు వేపుడు రెడీగా ఉంది. నాకైతే మంచి స్మెల్ వస్తుంది. ఎగ్గుతో మనం ఏది చేసినా వీధంతా స్మెల్ వస్తుంది కదా, ఇక్కడ మనం ఉల్లి కారంతో చేసుకున్నాం. కొంచెం స్పైసీగా ఉల్లిఘాటుతో సూపర్ అంటే సూపర్గా ఉంది. ఎగ్జాక్ట్లీ మీరు ఇలా తయారు చేసుకొని ఇంట్లో వాళ్ళకి పెట్టారనుకోండి సూపర్గా ఉంటుంది.
అంటే స్పైసీ బాగా ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది అనమాట. గుడ్డు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇలా వేపుడు చేస్తే మటుకు అలా లాగిచ్చేస్తారు. దానికి తోడు ఇది కొంచెం స్పైసీగా చేసుకున్నాం కదా, అది కూడా ఉల్లికారంతో చాలా 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 బాగుంది. సో వెంటనే మీరు కూడా ట్రై చేసేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది వాటి మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.